హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కర్రీ వచ్చేసి క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా క్యారెట్ నీట్గా కడుక్కొని ఆ తర్వాత దానిపై ఉన్న పొట్టు క్లీన్గా గీక్కోవాలి. ఇలా గీకిన తర్వాతకి అది పక్కన పెట్టుకొని అది మొత్తం మనం ఇలా దీంతో తురుముకోవాలి. చాలా సన్నగా తురుముకోవాలి, ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి క్యారెట్ అలా తురుముకుంటే మనం కొంచెం కారం వేసుకున్నా కూడా వాటికి కొంచెం పడుతుంది కాబట్టి ఇలా మొత్తం తురుముకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. క్యారెట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత వేడెక్కిందో చూసి అందులో జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను నేను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను. రెడ్గా అయ్యేదాకా అలాగే కలుపుకున్నాను. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. గ్యాస్ లిమ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్నాను. మాడిపోకుండా ఉండడానికి గ్యాస్ లిమ్గా పెట్టుకొని అవి రెడ్గా అయ్యేదాకా అలానే కలిపాను. కొంచెం రెడ్గా అయ్యాక అందులో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ తురుముని చాలా అడగంటకుండా మంచిగా లోపల నుంచి కలుపుకోవాలి. ఎందుకంటే గ్యాస్ కొంచెం పెద్దగా ఉండదు, క్యారెట్ తొందరగా మాడిపోతుంది. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. ఆ తర్వాత ఏం మాడిపోకుండా అలానే కలిపాను. ఆ తర్వాత కారం వేసుకున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే కారం అంతా ఉండదనిపిస్తుంది. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాతకి మళ్ళీ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని అడగంటకుండా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే క్యారెట్ తొందరగా అడగంటుతుంది. ఆ తర్వాత మూత పెట్టి దానిపై వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అడగంటకుండా వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి. క్యారెట్ తొందరగా పీల్చుకుంటుంది వాటర్, ఎందుకంటే అది మనం ఇట్లా ఫ్రై చేసినట్టు ఉంది కాబట్టి వాటర్ పోసుకోగానే తొందరగా పీల్చుకుంది. చూసారా ఎలా ఉందో కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మరీ అంత కారంగా ఏముండదు. కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టాను. చూసారా ఎలా అయిందో కర్రీ. తర్వాత కొంచెం కొత్తిమీర మీది అలా వేసుకున్నాను. అలా వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. అంతే. పిల్లలకి ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది క్యారెట్ కర్రీ. హెల్త్కి చాలా మంచిది. అంతే అండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.